గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆచార్య ఆత్రేయ ఈ పేరు చెప్పంగానే మనసు ఒక రకంగా పులకించిపోతుంది. ఆయన మనసు కవి, మన సుకవి. ఆయన రాసిన పాటలు, ఆయన రాసిన మాటలు ఇప్పటికీ తెలుగువారి చెవుల్లో అలాగే ఉండిపోతూ ఉంటాయి. చెవుల్లోనే కాదు, గుండెల్లో కూడా ఉండిపోతాయి. సో అలాంటి ఆచార్య ఆత్రేయ గారి గురించి మనకి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి వారితో పాటు కలిసి పనిచేసిన కనగాల జయకుమార్ గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆత్రేయ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఆత్రేయ గారు ఆత్రేయ గారు ఉమ్, మేము శ్రీరంగ నీతులు సినిమా చేసామండి. ఉమ్, అది నాగేశ్వరరావు గారి సొంత సినిమా. సార్ నాగేశ్వరరావు గారు శ్రీదేవి పేరు అందులో. సార్ ఆ సినిమా మ్యూజిక్ చేయటానికి అప్పుడు మెడ్రాస్లో ఉండేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. ఉమ్, మేమంతా కలిసి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి వాద్య బృందం, ఆత్రేయ గారు, నేను, కోదండరామరెడ్డి గారు మొత్తం వచ్చి హైదరాబాద్లో అశోక హోటల్లో దిగాం. సార్ సో మ్యూజిక్ సిట్టింగ్ ఎక్కడంటే అన్నపూర్ణ స్టూడియోలో మధ్యన ఒక గ్లాస్ హౌస్ ఉంది. అవును. ఆ గ్లాస్ హౌస్లో మ్యూజిక్ సిట్టింగ్ అండి. సో ఆ, వచ్చాము, గ్లాస్ హౌస్లో కూర్చున్నాం. సరిగ్గా 10 గంటలకి నాగేశ్వరరావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కోదండరామరెడ్డి గారు సిచ్యువేషన్ చెప్పారు, సాంగ్ సిచ్యువేషన్ చెప్పారు. నాగేశ్వరరావు గారు ఇంకా వివరంగా ఆ సిచ్యువేషన్ చెప్పారు. ఇది మంచి రొమాంటిక్ సాంగ్, ఇది ఉమ్, చాలా బాగుండాలి అని నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఆత్రేయ గారు అలా కూర్చొని వింటారు. ఎవరైనా చెప్పినా వింటారు. వాళ్ళు చెప్పేదానికి లోపల ఆలోచిస్తూ ఉంటారు. లోపల ఆయన కదలడు కానీ ఉమ్. లోపల మాత్రం ఆ మదనం జరుగుతానే మదన డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. ఉమ్, అయితే ట్యూను చేశారు చక్రవర్తి గారు. ఉమ్, ట్యూన్ చేశారు. 2-3 పల్లవులు చేశారు. ఒక పల్లవి బాగానే ఉంది. తర్వాత ఆ నెక్స్ట్ డే గారు కూర్చున్నాం. కూర్చుంటే సాంగు పల్లవి వచ్చేసింది. చరణాలు కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఉమ్, దీనికి ట్యూన్కి ఆత్రేయ గారు పాట రాయాలి, లిరిక్ రాయాలి. లిరిక్ రాయాలి. ఉమ్, సో సెకండ్ డే ట్యూన్ అయిపోయింది. థర్డ్ డే కూర్చున్నాం, ఆత్రేయ గారు పాట రాయలే. ఫోర్త్ డే కూర్చున్నాం, ఉమ్, ఆత్రేయ గారు పాట రాయలే. ఉమ్. ఫిఫ్త్ డే కూర్చున్నాం, సిక్స్త్ డే కూర్చున్నాం. 1 వీక్ అయిపోయింది, రాయడం లేదు. రాయటం లేదు. ఉమ్, మ్యూజిక్ సిట్టింగ్కి ప్రతిరోజు నాగేశ్వరరావు గారు ఉమ్, వస్తున్నారు. ట్యూను పక్క అయిపోయింది, ఆత్రేయ గారు రాయటం లేదు. ఉమ్, నాగేశ్వరరావు గారేమో ఇప్పుడు డైరెక్టరు కోదండరామరెడ్డి గారు ఆత్రేయ గారిని ఇన్స్పైర్ చేసి ఏవో కబుర్లు చెప్పి అట్ట చెప్పి ఇట్ట చెప్పి ఏదో చెప్పి ఆయన్ని ఇన్స్పైర్ చేస్తే పాట రాస్తాడు. ఉమ్, ఈయన నాగేశ్వరరావు గారేమో కోదండరామరెడ్డి గారిని ఇలా సీరియస్గా చూస్తున్నాడు ఆయన. ఉమ్. ఇప్పుడు ఆత్రేయ గారికి చెప్పాల్సిందే ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కూర్చుంటాం, ఉమ్. అంతే కదా. అంతే, వారిని మనం ఇన్స్పైర్ ఆ. చేయడం. సో ఆఖరికి నాగేశ్వరరావు గారికి కోపం వచ్చిందండి. ఏంటి 1 వీక్ ఉమ్, అశోక్ హోటల్లో లాడ్జి, ఆత్రేయ గారికి ఒక రూము, చక్రవర్తి గారికి ఒక రూము, కోదండరామరెడ్డి గారికి ఒక రూము, మాకు ఒక రూము. ఉమ్, తర్వాత రోజు ఉదయం టిఫిను, అన్నపూర్ణ స్టూడియోకి రావటం, టిఫిన్ చేయటం, మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రి టిఫిన్ చేయటం. ఎంత ఎక్స్పెండిచరు. ఉమ్, ఒక్క పల్లవి రాకపోయేసరికి నాగేశ్వర గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇక పాట రాదు కానీ మీరు మెడ్రాస్ వెళ్ళిపోండి అని అన్నారు సీరియస్గా. ఉమ్, అనేసరికి సరే, ఆత్రేయ గారు ఏమనుకున్నారో మనకు తెలీదు. మాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. అయ్యో పాట అవ్వలేదే, కనీసం పల్లవి కూడా కాలేదే, ఉమ్, అది ఇదని. సరే, ఆ సాయంకాలం రూమ్కి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత లిటరల్గా కోదండరామరెడ్డి గారు, నేను, ఆత్రేయ గారు రూమ్కి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, ఉమ్, కోదండరామరెడ్డి గారు అయితే ఆయన కాళ్ళ మీద చేతి వేసి, గురువు గారు పాట రాయండి సార్, మీరు కనీసం పల్లవన్న రాయండి సార్, వారం రోజులైంది సార్ వచ్చి, ఉమ్, కాస్త రాయండి సార్, మీరు చాలా గొప్పగా రాస్తారు సార్, మీరు పాట రాస్తే అదిరిపోద్ది సార్ అని బతిలాడాడు. ఉమ్, ఆయన ఆత్రేయ గారు కూల్గా,
నేను పాట రాస్తే పాట అదిరిపోద్ది, నేను పాట రాయకపోతే నీకు అదిరిపోద్ది అన్నాడు. అని అన్నాడు. గురువుగారు ఎట్లయినా రాయండి సార్, ఒక పల్లవలో రాయండి సార్. అంత సీరియస్నెస్లో కూడా ఆత్రేయ గారి జోకులు మామూలు జోకు కాదు, ఆత్రేయ గారి జోకులు. సార్ సరే సరే రెడ్డి నువ్వు వెళ్ళిపో, వీడుంటాడు ఆ? ఆ, వీడుంటాడు ఈ రాత్రి నాతోనే ఉండరా నువ్వు అని అన్నాడు. ఉంటానండి అని అన్నాను. కోదండరెడ్డి గారి రూమ్కి వెళ్ళిపోయారు. నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆత్రేయ గారు 2 పెగ్గలు వేసుకున్నారు. వేసుకుని రే నేను భోంచేసి నిద్రపోతాను, ఆ? నువ్వు కూడా నిద్రపోను అన్నాడు. మరి పాట నిద్రపోవటం ఏంటండి సార్, నిద్రపోవటం ఏంటి సార్, పాట రాసిస్తాను అన్నారు కదా. పాట రాస్తాను రా, పాట నేను రాయటం కాదు, అది రావాలిగా, లోపల నుంచి రావాలిగా. నువ్వు కూడా నిద్రపో, ఆ బెడ్ మీద నువ్వు నిద్రపో, ఈ బెడ్ మీద నేను నిద్రపోతాను. సార్ మీరు నిద్రపోతే లేవరు కదండి, మళ్ళీ ఎలా అంటే నేను గంటసేపు పండుకుంటాను రా, గంటసేపు పండుకున్న తర్వాత లేస్తాను, అప్పుడు రాస్తాను పాట అన్నాడు. సరే గురువు గారు, అంతకన్నా ఏమంటాం మనం, ఏం చేయగలం. నాగేశ్వరరావు గారే ఏం చేయలేకపోయారు, కోదండరెడ్డి గారు ఏం చేయలేకపోయారు, మనం ఏం చేస్తాం. సరే అని పడుకో అని అన్నాడు ఆయన. నేను ఎక్కడ పడుకుంటాను, మీకు టెన్షన్ కదా. ఆయన బొంచేసి పండుకున్నాడు. నేనేమో పెన్ను ప్యాడ్ చేతిలో పట్టుకుని ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి రెడీ. ఆయన ఎప్పుడు లేస్తాడని చూస్తున్నా, నాకు కునుకు వస్తుంది, ఆయన ఎప్పుడు లేస్తాడని చూస్తున్నా. సరే మొత్తానికి గంట అయిన తర్వాత లేచాడండి. తర్వాత కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. అలాగే కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. అక్కడ గ్లాస్ హౌస్లో 7 రోజులు కూర్చుంటే పాట రాల. ఇక్కడ అశోక్ హోటల్ గదిలో కూర్చుంటే తెల్లారి 4 గంటల వరకు ఆలోచిస్తున్నాడు, పాట రాల. ఒరేయ్ పాట రాదు కానీ నువ్వు వెళ్ళిపోరా రూమ్కి అన్నాడు. గురువుగారు అన్న రాదురా పాట. వెళ్ళిపోయి నా రూమ్లోకి వచ్చి బ్రష్ చేసుకుని స్నానం చేద్దాం, బాత్రూంలోకి వెళదాం, టవల్ చుట్టుకున్నాను. టవల్ చుట్టుకునేసరికి రూమ్లో ఫోన్ మోగింది. లటక్కనెత్తాను. ఒరే పరిగెత్తుకుని రారా అన్నాడు. వచ్చి గురువు గారు అన్న, హీరోయిన్ ఎవరా, శ్రీదేవి, రాసుకోని అన్నాడు. పళ్ళు ఓకే, కళ్ళు ఓకే, నడుము ఓకే, నడక ఓకే, ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే 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 అని అన్నాడు. పొలం వచ్చేసింది. చూడండి, శ్రీదేవిని ఊహించుకునే ఆయన చెప్పటం. కళ్ళు ఓకే, పళ్ళు ఓకే, నవ్వితే చక్కగా పళ్ళు కనిపిస్తున్నాయి కదా. తర్వాత నడుము ఓకే, ఆవిడ నడుము సన్నంగా ఉంటుంది, ఆ షేపు బాగుంటుంది, నడుము ఓకే, నడక ఓకే, ఆ పైన వర్ణించవీలేని అందాలన్నీ ఓకే 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 కానీ అన్నాడు. డబుల్ ఓకే గురువు గారు అన్నాడు. నేను ఆ మరుసటి రోజు కూర్చున్నామండి. మరుసటి రోజు కూర్చుంటే ఆ పల్లవి ట్యూన్ చేసేసారు, కరెక్ట్గా ఫిట్ అని అయింది. పల్లవి వచ్చేసింది. పాటకు పల్లవి ప్రాణం. పల్లవి వచ్చిన తర్వాత చరణాలు రావటం ఎంతసేపు, పల్లవి రావటమే తరువాయి. తర్వాత చరణాలు కూడా వచ్చేసాయి. మొత్తానికి నాగేశ్వరరావు గారు పల్లవి వినిపించారు. ఓకే ఓకే అని అంటే ఆయన కూడా ఓకే అని అన్నాడు. కోదండరెడ్డి గారు హ్యాపీ, మేమంతా హ్యాపీ. ఆ విధంగా శ్రీదేవి మీద, నాగేశ్వరరావు గారి మీద ఒక మంచి పాట శ్రీరంగ నీతుల్లో మంచి హిట్ అయింది. అంటే జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది ఆత్రేయ గారి గురించి. అవునవును. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి మూమెంట్స్ కొన్ని వేలుంటాయి ఆయన మొత్తం సినీ ప్రయాణంలో. ఒక చిన్న డౌట్ గురువు గారు, ఆత్రేయ గారిని తీసుకొచ్చారు, వారం రోజులు కూర్చోబెట్టారు, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే నా చిన్న డౌట్, ఆత్రేయ గారిని మార్చేద్దామన్న ధైర్యము, ఆలోచన ఎవరికి రాదా? ఒక మీ యూనిటే కాదు, ఆయన రాసి ప్రేక్షకులని, రాయిక నిర్మాతలని ఏడిపిస్తారు అంటారు, అయినా కానీ ఆయనతోనే పాట రాపించుకోవాలి. తర్వాత రాజబాబు గారు సార్ ఆయన బర్త్డే వారం రోజులు చేసేవాడు మెడ్రాస్లో. 1 వీక్ చేసేవాడు ఆయన బర్త్డే.
ఒక్కొక్క రోజు ఒక కవికి, ఒక సంగీత మ్యూజిక్ డైరెక్టర్కి, ఒకరోజు ఆర్టిస్ట్కి అలాగే సన్మానాలు చేసేవాడు. ఒకరోజు ఆత్రేయ గారికి సన్మానం చేస్తే ఆత్రేయ గారు అన్నాడు, నా మీద ఉన్న అపప్రథ నేను పాట రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాను, పాట రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాను అనేటటువంటి మాటలే ఉన్నాయి. కానీ పాట రాసేటప్పుడు నాలో నేను ఎంత ఏడుస్తానో ఎవరికి తెలుసు అన్నాడు. అనేసరికి ఓ క్లాప్స్ ఆత్రేయ గారు. తర్వాత అండి రామానాయుడు గారి సినిమా అగ్నిపూర్ పనిచేశాను నేను. పనిచేసేటప్పుడు నాయుడు గారు ఒక 5,000 కట్టించాడు. నువ్వు వెళ్ళి ఆత్రేయ గారి దగ్గర కూర్చొని పాట రాయించుకున్న తర్వాత ఈ కట్టిచ్చేస్తారా, అంతకుముందు ఇవ్వబాకు, ఇస్తే పాట రాయడం అని అన్నాడు నాయుడు గారు. సరే ఆ కట్టేమో జేబులో పెట్టుకున్నా. జేబులో పెట్టుకొని ప్యాడ్ పేపర్లు తీసుకొని ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే గురుగారు నమస్కారం అని అన్నా. తెచ్చావా అన్నాడు ఆయన. ఏంటండి అన్న. 5,000 అడిగాను రా నాయుడిని, తేలేదా అని అన్నాడు. లేదు తేలేదు గురువు గారు, మీరు పాట రాసివ్వండి, 5,000 ఎంతసేపు గబుక్కుని వెళ్ళి ఇచ్చేస్తానండి అన్న. అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఒరే తెచ్చావులేరా ఈరా అన్నాడు. అనేసరికి పక్కన నవ్వొచ్చింది నాకు. ఆయన ముందా? ఆయన మనసులో ఏముందో కూడా ఏముందో లాగేస్తాడు. బాగా చెప్పారు. మనసులో లాగేస్తాడు. తర్వాత అదొక సాహిత్య భాండాగారం. ఆయన ముందు మనం ఎక్కడ. సరే 5,000 ఇచ్చానండి. ఈ 5,000 ఇస్తే కారు ఎక్కని అన్నాడు. సో 5,000 ఎక్కడ ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసి అరే సిగరెట్ కొట్టు దగ్గర మలుపు దగ్గర అక్కడ ఒక సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి తీసుకున్నాడు. ఆయన గురించి డివి నరసరాజు గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే నిద్ర పట్టదు. డివి నరసరాజు గారు అన్నమాట. నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే నిద్ర పట్టదు. ఆత్రేయ దగ్గర డబ్బులు బ్యాలెన్స్ ఉంటే ఆయనకి నిద్ర పట్టదు అయిపోయేదాకా. డబ్బును ఖాతరు చేయడండి ఆయన. సో ఆయనతో ఎన్ని అనుభవాలు, ఎన్ని చమక్కులు, ఎన్ని పాటలు. అసలు ప్రేమనగర్ ఇంకెవరన్నా రాయగలండి అలాగా? ప్రేమనగర్ విశ్వరూపం. ఆత్రేయ గారి విశ్వరూపం అంటే ప్రేమనగరే. పాటలే కదా సార్, మాటలు కూడా ఆ సినిమాలో అద్భుతం. ఆ డైలాగులు కానీ, ఆ ఇది కానీ చాలా గమ్మత్తైన పాటలు కూడా రాశాడండి ఆత్రేయ గారు. అదే సినిమాలో, అగ్నిపూర్ సినిమాలో ఒక పాట రాశాడు, మర్చిపోయింది. వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది, వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది అని అన్నాడు. మొత్తం అసలు యవనం గురించి ఎంత అద్భుతంగా కోతి ఊపేసిపోతుంది కానీ కొమ్మ ఊగుతూనే ఉంటుంది. అలాగే మనసు కూడా అలాగే ఊగుతూనే ఉంటుందని చెప్పటం కోసం నేను ఆ సినిమా చేయటానికి కో డైరెక్టర్గా రామానాయుడు గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రామానాయుడు గారిని కలిసినప్పుడు రావయ్య కూర్చో అని చెప్పి జేబులో నుంచి ఆత్రేయ రాసిన పాటల కట్ట తీసి ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఆత్రేయ రాసిన పాటల మొత్తం ఆయన చదివి వినిపించాడు. అంత ఆత్రేయ గారంటే రామానాయుడు గారికి కూడా అంత ఇష్టం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.